నేను రక్షింపబడిన రోజుల్లో జీన్స్ ప్యాంట్, అంటే ఆ రోజుల్లో జీన్స్ ప్యాంట్ కొంచెం బూట్ కట్ ఉండే జీన్స్ ప్యాంట్ ఉండేది. నేను బూట్ కట్ వెయ్యను అని చెప్పాను. ఎందుకు అని అంటే అది ఫ్యాషన్ అన్న. నేను దేవుని బిడ్డ హై, నేను వెయ్యను హై. పాత రకమైన బట్టలు వేసుకొని పోవాలి. ఎందుకు? బుద్ధిమంతుడు పాస్టర్ కా బచ్చా హై. అవునా కదా? ప్రెషర్, పియర్ ప్రెషర్. ఎంత ప్రెషర్ అంటే రిలిజన్ థ్రోస్ యూ ఇంటూ ప్రెషర్. అందుకనే చాలా మంది యవనస్తులు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే రాదు. ఒక కమ్యూనిస్ట్ ఆయన, ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఎక్స్-ఆర్ఎస్ఎస్, ఇంకొక అంబేద్కరిస్ట్, ఈ ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఒక చర్చ కండక్ట్ చేశాను రక్షణ టీవీలో, డిబేట్ లాంటి చర్చ. ఆ చర్చలో ఈ ఆర్ఎస్ఎస్ ఆయన అంటున్నాడు, యేసు ప్రభు అంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి? ప్రపంచంలో అందరూ యేసు ప్రభుని నమ్ముతారు, అందరూ యేసు ప్రభు అంటే ఇష్టమే, కాకపోతే క్రైస్తవులు చూస్తేనే చిరాకు అంటున్నాడు. క్రైస్తవులను చూస్తే చిరాకు. పాస్టర్ గారి పిల్లలు నాకు ఈ మాట చెప్తున్నారు, అన్న అంత బాగుందన్న, కానీ మా సంఘంలోకి రావాలంటే ఇది ఒక పెద్ద పరిసయ్యుల గుంపన్న అంటున్నారు. ఏం గుంపు? ఎందుకు అనంటే బయట తెల్ల కనిపిస్తారన్నా, లోపల మాత్రం కుళ్ళన్నా, కుళ్ళు. ఇది మన సమస్య. ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఎందుకు యేసు ప్రభువును వెంబడించడానికి దూరంగా ఉంటారు అంటే వాళ్ళకు కావలసిన ఫ్రెండ్షిప్ దొరకదు, వాళ్ళకు కావలసిన రిలేషన్షిప్ సంఘంలో మనం ఇవ్వలేకపోతున్నాం. సంఘంలో అది కనిపించదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే దిస్ ఈస్ ఎ బోరింగ్ లైఫ్.